ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద ఫ్యాన్స్కు అంచనాలు హై రేంజ్లోనే ఉన్నాయి. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. త్రిబుల్ దేవర లాంటి హిట్స్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మరొక బిగ్ పాన్ ఇండియన్ సినిమాగా ఈ ప్రాజెక్టు భారీ హైపును తెచ్చుకుంది. అలాగే కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న మూవీ ఇదే కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా కూడా క్రేజ్ నెలకొంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టు ఫిలిం నగర్లో బలమైన టాక్ వినిపిస్తుంది. టైటిల్ను అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నా ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో ఇదే పేరు చర్చల్లో ఉంది. రుక్మిణి హీరోయిన్గా ఎంపికైనట్టు సమాచారం. టెక్నికల్ టీం విషయానికి వస్తే ప్రశాంత్ నీల్తో గత చిత్రాల్లో పనిచేసిన టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. దీంతో విజువల్స్ హై స్టాండర్డ్స్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా సాగుతుంది. ఈ నెల 22న ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొనబోతున్నారు. 3 వారాల భారీ స్కెడ్యూల్ మే 15 వరకు కొనసాగబోతుంది. ఇందులో ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సీన్ సినిమా మొత్తానికే హైలైట్ అవుతుందని కూడా యూనిట్ చెప్తుంది. ఎన్టీఆర్ కూడా ఈ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్ను మార్చడంతో పాటు బరువు తగ్గి మరింత ఫిట్గా తయారయ్యారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సాంకేతికంగా విజువల్స్ పరంగా అన్ని హంగులు జోడిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ రిలీజ్ ప్లాన్ సంక్రాంతి 2026గా ఉన్నా కూడా ప్రస్తుతం వేసవి రిలీజ్ కూడా పరిశీలనలో ఉందన్న సమాచారం. షూటింగ్ స్పీడ్ చూస్తే వేసవి ఛాన్స్ బలంగా కనిపిస్తుంది. ఇక డ్రాగన్ టైటిల్ గ్లిమ్స్ను త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మీద అంచనాలు ఉండటమే కాకుండా ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే మరొక టర్నింగ్ పాయింట్ అవుతుందన్న నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. విజువల్ ఫీస్ట్తో పాటు మాస్ మోడ్లో వచ్చే ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఆసక్తిగా రోజుకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ పతాకాలపై కళ్యాణరామ్, నవీన్, ఎర్నేని, వాయ్ రవిశంకర్, కోసరాజు హరికృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఎన్టీఆర్ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.